గుట్టలు తవ్వుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ వాసులతో కలిసి మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి డంపింగ్ యార్డ్ సందర్శించారు. డంపింగ్ యార్డ్ పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల మధ్య నుండి చెత్త వాహనాలు వెళ్తుండడంతో చెత్త పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త గుట్ట దగ్గర పోయకుండా దగ్గరగా ఎందుకు పోస్తున్నారని అన్నారు. పొగతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, పిల్లలు నిద్రపోవడం లేదని అన్నారు. న్యాక్ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఉన్నది అదేదో అంతా రాజకీయం అయిపోయింది. ఇప్పుడు మీ ముందు నేను ఏం మాట్లాడినా రాజకీయం అవుతుందమ్మా. నేను దాని గురించి మాట్లాడుకుంటా. ఈ డంపింగ్ యార్డ్ మాత్రం ఏదైతుందో ఏ పరిస్థితుల లోపల మీకు లోపలికి డంపింగ్ చేయకుండా రేపు ఎవరు మున్సిపాలిటీ వచ్చినా నేను బాధ్యత తీసుకుంటా అమ్మా. देखो भैया मैं जिम्मेदार लेता हूँ बोल रहा हूँ मैं जिम्मेदार लेता हूँ बोल रहा हूँ. इंको ఈ రోడ్డుకు ఆవలికి ఏదైతుందో ఎవడు కూడా ఏదైతుందో ఎవరు డంప్ చేయకుండా ఏం చేసి ఇది కుట్ట చేయాలి. అవసరం ఉంటే ఇంకా ల్యాండ్ జంగల్ కొట్టినా మంచిదే కానీ ఏదైతుందో మొత్తం ఇటే చేయాలి. అటు చేయకూడదు ఒకటి. రెండోది ఏదైతుందో అమ్మా ఈ వినుతా ఒక్క నిమిషం అమ్మా, ఈ బయో మైనింగ్ మిషన్ అని ఒకటి ఉంటుందమ్మా. అది ఎప్పటికప్పుడు చేయాలి. వీళ్ళు ఏదైతుందో మధ్యలో చేయకుండా 6 నెలలకి వదిలేసాను. ఈ బయో మైన్ మిషన్ అయితే ఈ చెత్త అంతా సిగ్రిగేట్ చేసి అవన్నీ వాళ్ళు తీసుకుపోతారు, మొత్తం క్లీన్ అయిపోతుంది. అది ప్రతి నెల చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలి. ఇప్పుడు నెలకు దాదాపు ఒక 100 టన్నుల చెత్త వస్తుంది జగిత్యాల టౌన్లో. నెలకు యావరేజ్ ఒక 100 టన్నుల చెత్త వస్తుంది. ఆ 100 టన్నుల చెత్తను ఏ నెలకు ఆ నెలకి ఏదైతుందో అది శుద్ధి చేసి సిగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తే అసలు ఈ సమస్య అంతా రాదమ్మా. ఇది కేవలం మున్సిపల్ అధికార నిర్లక్ష్యం తల్లి. కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఏదైతుందో ఈ బయో మిషన్ ఏదైతుందో బయో మైనింగ్ మిషన్ అది దాన్ని ఇక్కడ వాడక లేక దానికి ఏదో మాకు డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అనేది కొత్త లేదు. వీళ్ళు ఏదైతుందో ఈ చెత్త మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మిషన్ ఎన్ని ఖర్చు పెడుతుందో తెలియదు. దీనికోసం నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే కూడా నష్టం లేదు. దీనికోసం ఈ సిగ్రిగేట్ చేసి ఈ బయో మైనింగ్ మిషన్తో అంతా శుద్ధి చేసి డిస్పోజ్ చేయడానికి నెలకు 10 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే కూడా తప్పలేదు. కొద్ది ఇంకోటి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ నూకపల్లికి రాకూడదు. ఏ చెత్త బండి కూడా మన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావద్దు. నేనేమంటున్నామా, వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. నీకు ఇప్పుడు రేపు ఎట్లా ఎన్నికలు నీకు అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడరాదు. ఇది అయినాక 15 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా తల్లి. నేను అవసరం వస్తే నేను రోడ్డుకి అడ్డం కూర్చొనైనా కానీ ఏదైతున్నదో ఈ చెత్త బండ్లు మన లోపలికి రాకుండా చూసే బాధ్యత నేను వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతుందో రాజారాము ఒడ్డిళ్ళకి వెళ్ళి నరసింగాపురం గుట్ట దాకా తవ్వున్నది. నరసింగాపురం గుట్టకి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఏదైతుందో అంత 1/2 కిలోమీటర్ దూరం కాదు. అంత 1/2 కిలోమీటర్ 500 మీటర్ల దూరం ఎక్కువ కాదు. నువ్వు ఏ సీసీ చేయకు, డాంబర్ చేయకు, మట్టి రోడ్ ఏర్పాటు చేసుకున్నా కానీ అక్కడికి ఇట్లా రావచ్చు. మన ఇళ్ళకి వెళ్ళి బండ్లు తిరుగుడు తప్పుద్ది. మన ఇళ్ళకి బండ్లు తిరిగే వరకు చెత్త బండ్ల మీద కప్పు ఉంటలేదు కాబట్టి అంత దారి కింద పడిపోయి ఎక్కడ మనకు అదైపోతుంది. అందుకోసం తల్లి నేనేమంటున్నా, ఏదైనా కానివ్వండి ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా మీకు, ఈ మున్సిపల్ సంబంధించినటువంటి ఒక ఈ చెత్త బండ్లు నూకపల్లి కాలనీకి రాకుండా బయటికి రాజారం ఒడ్డిళ్ళకి వెళ్ళి ఏదైతుందో నర్సింగ గుట్టకి వెళ్ళి ఇటు లోపలికి వచ్చేట్టు ఒకటి. దానితో పాటు ఏదైతే ఈ అన్లోడింగ్ ఏదైతున్నదో ఇంకో ఈ సీసీ రోడ్డుకు హద్దు సారీ నేను చెప్తున్నా, ఈ సీసీ రోడ్ హద్దు పెట్టుకో. సీసీ రోడ్కి వెళ్తుపోయి అది ఎంత గుట్టన కానీ ఆ గుట్ట కానీ పెద్ద గుట్ట కానీ కాక ఈట పోయి అటత్త మాత్రం నీకు నేను రోడ్డుకి అడ్డం కూర్చొని పెట్టితే చెప్పండి. మళ్ళీ బయో మైనింగ్ మిషన్ కూడా ఏదైతుందో నేను సాధ్యమైనంత తొందరలో బయో మైనింగ్ మిషన్ ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. నేను బయో మైనింగ్ మిషన్తో ఏ నెల ఆ నెలకి ఏదైతుందో దీన్ని శుద్ధి చేసే యంత్రం ఇక్కడ పనిచేసి ఇదంతా లేకుండా చేపిస్తా బిడ్డ అని చెప్పండి. ఈ గుట్టలతో కూడా ఏదైతే దొంగ నడుస్తుందో ఈ కొత్త కాలంలో ఉట్టిస్తున్నారు. దీని అధికార యంత్రాంగం అందరి బాధ్యత. మా పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు. మా పోలీసు మిత్రులు కూడా వాళ్ళు కూడా ఏదైతే వరద కాలంలోకి వెళ్ళి మట్టి పట్టకపోతే వాళ్ళు బండ్లు ఆపుతారు. వరద కాలంలోకి వెళ్ళి మట్టి పట్టకపోతే మీరు బండ్లు ఆపుతారు సార్. ఇటు కూడా అన్ని కూడా చెక్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది చెప్పంటున్నా. కాదు బాబు, నేను అంటుంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. చట్టం నిర్వచనం ఏదైతుందో
అది ప్రజానీకానికి అసౌకర్యమైనప్పుడు దాన్ని ఏదో విధంగా మనం అదుపు చేయవచ్చు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చెప్పి దాన్ని అదుపు చేయడానికి చట్టంలో మార్గాలు ఉన్నాయి. అది పట్టానా, రెవెన్యూ, ఫారెస్టా, ఫస్ట్ టు బి డిసైడెడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పట్టా ల్యాండ్ ఆల్సో వన్ హ్యావ్ టు టేక్ వాల్టా పర్మిషన్. అసలు వాల్టా పర్మిషన్ చెట్టు కొట్టాలంటే దానికి ఎన్ని నిబంధనలు ఉన్నాయి, గుట్ట తవ్వాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి, బండ తీయాలంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి, అదంతా కూడా ఉంటుంది. ఎవడు పట్టిలేదు. మళ్ళీ గదే ప్రభుత్వం నడుస్తుంది బాబు. 2 ఏళ్ల కింద ఏ ప్రభుత్వంలో రాజ్యం ఏలిందో ఇక్కడ బీఆర్ఎస్ఏ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అందరం ప్రభుత్వం మారింది అనుకున్నారు సమరవర్తులు. లేదురా నాయన, మళ్ళీ అదే రాజ్యం చేస్తున్నారు, మళ్ళీ వెనకటి రాజ్యం చేస్తున్నారు తప్ప కొత్త రాజ్యం వచ్చినట్టు కనబడతలేదు. ఫస్ట్ మీరే కాదు సార్, రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కొరకు కొట్లాడేటువంటి ఒక బాధ్యత నాపై ఉన్నది. ఆ రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కల్పన కొరకు నేను ఏ పోరాటం సిద్ధం ఉంటా తల్లి. నా జీవితమే పోరాటం, నా జీవితమే పోరాటం అవ్వా. నేను తప్పకుండా చెప్పంటున్నా, ఈ చెత్త బండ్లు ఇవి కూడా నూకపల్లి కాలనీకి రాకుండా బయటకు పోయేటట్టు చేసే పిచ్చమదారు నా బయటకు పోయేటట్టు. వాడు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లో కొత్త రోడ్ ఏర్పాటు చేసుకో. మళ్ళీ మాత్రం ఏదైతుందో నువ్వు ఉగాది తర్వాత ఇక్కడ బండి రావద్దు. నేను ఒక 15 అన్నా ఇంకో 15 రోజులు అనుకో, నెల ఎక్కువ. నీ రేపు రంజాన్ పండుగ వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది. నీ రంజాన్ కానీ ఉగాది కానీ ఈ పండుగ లోపల బండ్లు మొత్తం మందు చేపించే జిమ్మదారు నా తల్లి చెప్పండి. మీ బయో మైనింగ్ మిషన్ రెగ్యులర్ ప్రతి నెల దీన్ని శుద్ధి చేసే విధంగా దాన్ని అమలు చేపించే బాధ్యత నా తల్లి అని చెప్పండి. మీరు అంటే నాకు వాస్తవంగా నేను నిన్నే పేపర్ చూసి నేను ఇక్కడ పరిస్థితి ఏదైతుందో అదుపుకు వచ్చిందని చెప్పి అనుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసే వరకల్లా ఇంకా అదుపు రాలేదని చెప్పి తెలియడంతో వెంటనే పరిగెత్తుకొచ్చిన. ఇలా ఎన్నికల ప్రచారం అవన్నీ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇలా ప్రచారము ఎన్నికలు ఒక అంశం. ఇలా ప్రజాప్రతినిధిలోకి ఏదైతుందో ప్రజా జీవితం లోపల ఏదైతుందో సమస్యల పరిష్కారం కూడా ఒక బాధ్యత అంటున్నాను. ఆ బాధ్యతలో భాగంగా ఇలా స్వయంగా పరిశీలింప చేయాలని ఇక్కడికి వచ్చింది. దీనికి తప్పకుండా పరిష్కారం చూపెడతా తల్లి. ఇవన్నీ కూడా ఏదైతుందో ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ అరికట్టి ఇవన్నీ కూడా సక్కం చేసి మనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చెత్త రాకుండా చెత్త బండ్లు నూకపల్లికి రాకుండా బయటకి ఏర్పాటు చేసుకుంటట్టు. చెత్త పోసుకున్నా ఆ గుట్టకు పోసుకోవాలి తప్ప ఇవాళ పోయొద్దు. గుట్ట ఎవడు దొంగతనం తవ్వినా కానీ చట్టపరంగా వాళ్ళ చర్యలు తీసుకుంటట్టు, బయో మైనింగ్ మిషన్ పెట్టేటట్టు, మీ యొక్క శ్మశాన వాటికి ఏర్పాటు చేసేటట్టు ఇవన్నీ నా బాధ్యత తల్లి.